హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ వంకాయ టమాటా కర్రీ. టైం టేకింగ్ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్న తరువాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి 250 గ్రాముల వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే 4 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. సాల్ట్ వేసి మగ్గించుకున్నాం కాబట్టి త్వరగా మగ్గుతాయి వంకాయ ముక్కలు అండ్ టమాటా. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నటి సెగ మీద ఈ విధంగా కలుపుకున్న తరువాత ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే వంకాయ టమాటా కర్రీ రెడీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో వన్ ఆఫ్ ద బెస్ట్ వంకాయ రెసిపీ అండి. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. అలాగే క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.